యూజువల్‌గా మనకి మెనోపాజ్ అనేది మన ఇండియన్ సెటప్‌లో 45-50 ఇయర్స్ మధ్య మెనోపాజ్ అనేది చూస్తూ ఉంటాము. మెనోపాజ్ అంటే ఏంటి? పీరియడ్స్ ఆగిపోయే టైంని మనము మెనోపాజల్ టైం అంటామనమాట. అది యూజువల్‌గా మనకి మెనోపాజ్ అనేది ఒక 2-3 ఇయర్స్ పాటు, అంటే ఫస్ట్ ఇనీషియల్‌గా పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ స్టార్ట్ అయ్యి తర్వాత కంప్లీట్‌గా స్టాప్ అయిపోతుందనమాట. దాన్ని మనము మెనోపాజల్ ఫేజ్ అంటాము. సో, ఆ మెనోపాజల్ టైంలో చాలామందికి ఎక్కువగా మూడ్ స్వింగ్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ అవుతూ ఉంటుంది. ఒళ్ళంతా మంటలు, హాట్ ఫ్లషెస్ అంటామనమాట. సడన్‌గా వేడిగా అయ్యి సడన్‌గా తగ్గిపోతుందనమాట. అదే చల్లబడిపోతుందనమాట. సో, హాట్ ఫ్లషెస్ అంటాము. కొంతమందికి ఎలా అంటే మూడ్ స్వింగ్స్ ఉంటాయన్నమాట. సడన్‌గా యాంగ్జైటీ, సడన్‌గా డిప్రెషన్ కానీ, రాత్రిపూట నిద్ర పట్టకుండా ఉండేది కానీ, ఇలాంటి మూడ్ స్వింగ్స్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము ఈ మెనోపాజల్ టైంలో. ఇంకొంతమందికి ఎలా అంటే సెక్షువల్ డ్రైవ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో, దీనికోసం ఈ మెనోపాజల్ టైంలో ఈ మూడ్ స్వింగ్స్ అన్నిటిని కూడా మనం ఎలా కంట్రోల్ చేయగలుగుతాము అంటే రెగ్యులర్ అంటే బిఎంఐ అనేది మనం అడిక్వేట్‌గా మెయింటైన్ చేయాలన్నమాట. అంటే హైట్ టు వెయిట్ రేషియో అనేది మెయింటైన్ చేయాల్సి పడుతుంది. రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ అనేది చేయాలి. యోగా కానీ, మెడిటేషన్ కానీ, అట్లా మూడ్ స్వింగ్స్ ఎక్కువ సివియర్‌గా ఉన్నాయి అంటే మాత్రము మెడిటేషన్ అనేది చాలా మటుకు మనకి హెల్ప్ అవుతుందనమాట. ఈ హాట్ ఫ్లషెస్‌కి అయితే మాత్రము ఆహ్ అంటే మన మన ఏరియా మనమున్న రూమ్ కానీ అదంతా కూడా కొంచెము కూల్‌గా పెట్టుకోవాలి. తర్వాత లూజ్ గార్మెంట్స్ అనేది యూజ్ చేయడం వలన ఈ హాట్ ఫ్లషెస్ అనేది చాలా మట్టుకు కంట్రోల్ చేయొచ్చు. ఒకవేళ సివియర్‌గా ఉండి మీరు అంటే అన్‌బేరబుల్‌గా అట్లేమన్నా ఉన్నారు అంటే మాత్రము డాక్టర్‌ని కలిస్తే వాళ్ళు హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట. కొంతమందికి ఫర్ సర్టెన్ రీజన్స్ ఈ మెనోపాజ్ అనేది తొందరగా వస్తుంది. అంటే లెస్ దాన్ 40 ఇయర్స్‌లో వస్తుందనమాట. సో, వాళ్ళకంతా కూడా మనకి హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ అనేది కొంచెము ఖచ్చితంగా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ వల్ల ఏంటి అంటే అడ్వాంటేజెస్ ఏంటి అంటే బోన్స్ అనేది వీక్ కాకుండా ఉండేదానికి ఛాన్సెస్ ఉంటుందనమాట. సో, లెస్ దాన్ 40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ అనేది అడ్వైస్ చేస్తాం. కానీ హెచ్ఆర్‌టీ స్టార్ట్ చేసినప్పుడు మోర్ ఫ్రీక్వెంట్ మానిటరింగ్ అనేది అంటే ఇదే పాప్స్మియర్స్ కానీ, బ్రెస్ట్ స్కాన్స్ కానీ అవన్నీ కూడా రెగ్యులర్‌గా చేయించుకుంటూ ఈ మెనోపాజల్ టైంని కూడా మనము ఈజీగా క్రాస్ చేయొచ్చు.